ఇప్పుడు మన జీవితంలో అనేకమైన కార్యములు ఆలస్యము జరుగుతూ ఉంటాయి. అనేకమైన కార్యాలు ఏం జరుగుతుంటాయి? చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. మనం చాలా ఏడుస్తూ ఉంటాం, చాలా కృంగిపోతాం. మనం ఎవరికి అన్యాయం చేయలేదు, మనం ఎవరిని బాధ పెట్టలేదు, మనం ఎవరిని కూడా ఏమి మనకే ఎందుకు ఈ శ్రమలు, మనకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు అని చాలా బాధపడతాం. బిడ్డ, ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు, దేవుడు ఆలస్యం చేస్తాడంటే కానీ అన్యాయం చేయడట. హల్లెలూయా. ఆత్మీయుల జీవితాల్లో, యెహోవా యందు భయభక్తులు గల వారి జీవితాల్లో దేవుడు ఆలస్యము చేస్తాడట, కానీ ఏం చేయడంటే అండి, అన్యాయము చేయడట. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఏమనంటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని రాయబడి ఉంది. మనం చాలా విషయాల్లో మనకు నష్టం కలిగిందని, అన్యాయం కలిగిందని, మనకెంతో బాధ వచ్చిందని, మనకేదో శ్రమ కలిగిందని చాలా విషయాల్లో మనము తీర్పు తీసుకొని బాధపడుతూ ఉంటుంటారు. మీకు మాట తెలియపరిచిన ఈ రోజున దేవుడు తన భక్తుల మాటలను నెరవేర్చగలవాడు. హల్లెలూయా. తన భక్తుల మాటలను నెరవేర్చగలవాడు. తన భక్తుల యొక్క మాటలను ఆయన స్థిరపరచగలడు. అందుకే వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మీరు అడుగు ప్రతి వాటి కూడా మీకు కలుగును. ఆలస్యమే జరుగును కానీ నువ్వు అడిగింది కలగకుండా మాత్రము జరగదు. అది అవుతుంది, ఖచ్చితంగా ఆగదు. నువ్వు ఈ లోకంలో మీకు అర్థం అవడానికి మాట చెప్తాను. ఈ లోకంలో చాలామంది రోడ్లు వేయడానికి, హై స్కూల్ కట్టడానికి, పెద్ద పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టడానికి కాంట్రాక్టర్స్ వేస్తారు. ఏం చేస్తారండి చెప్పండి? ఏం చేస్తారు? ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది కాంట్రాక్ట్కి వేస్తారు. దేనికి వేస్తారు? కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు. రోజు డైలీ వేలు ఇవ్వలేక, అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వలేక ఇంతని మాట్లాడుకుని కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. కాంట్రాక్ట్ మాట్లాడుకున్న తర్వాత కొన్నిసార్లు అది త్వరగా జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ కాంట్రాక్ట్కి ఇచ్చాక, కొన్ని పనులు అనుకున్నాక, కొన్ని ఆలోచనలు జరిగాక అది ఏ నాటికైనా ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని మధ్య నీకు ఉన్న బంధం ఎలాంటిదంటే, కాస్త ఆలస్యం జరుగుతుందేమో కానీ నువ్వు ఆల్రెడీ ఒక టెండర్ వేసేసావు. దేవునికి స్తోత్ర. ఏం చేసావు? పెద్ద పెద్ద వాటికైతే టెండర్ వేయాలి. కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏమేయాలి అంటే, మేము ఇంత ఖర్చుని మేము ఇంత చేయగలమండి, మేము ఇంత పనితో మేము చేయగలమండి అంటే, ఎవరైతే తక్కువ డబ్బులకి ఎక్కువ పని చేయగలరో వాళ్ళకి ఇస్తారు. కాంట్రాక్ట్ అంటే అది తక్కువ పనికి తక్కువ పని, ఎక్కువ పనిని తక్కువ డబ్బులకి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తారు. అదే కాంట్రాక్ట్. ఇక్కడ ఈ ఆత్మీయత జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైతే తను ఎంత తగ్గించుకోగలిగిన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు వాడిని అంతంత దీవిస్తాడు. హల్లెలూయా. కాంట్రాక్ట్ నీ చేతికి రావాలంటే, కాంట్రాక్ట్ నువ్వు అనుకున్నది నీకు ఇవ్వాలంటే, ఆఫీసర్లు చెప్పిన పెద్ద వాటిని నువ్వు తక్కువ సమయంలో చేయగలగాలి, తక్కువ డబ్బులతో చేయగలగాలి. అప్పుడే నీకు ఆ కాంట్రాక్ట్ ఇస్తారు. అది ఏ నాటికైనా జరుగుతుంది, ఏ రోజుకైనా అవుతుంది. ఒక రోజు అటో ఈ రోజు ఇటో అవుతుంది, కానీ కాంట్రాక్ట్ ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడు? ఆ పని జరిగిస్తాడు. దేవుని విషయంలో కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే ఒక విషయమే ప్రార్థన చేయడం మొదలు పెడతావో అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆలస్యం అవుతుందేమో కానీ నీ జీవితంలో సంఖ్యలు మాత్రము విడిపించబడతాయి. హల్లెలూయా. నీ చేతుల్లో విడిపించబడతాయి, సంఖ్యలు విడిపించబడతాయి. ఎందుకు ఈ మాట నీకు చెప్పగలుగుతున్నానంటే, దేవుడు తన భక్తుల మాటను నెరవేర్చేవాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి మాట నెరవేరుస్తాడు? అసలు ఆయన దేవుడు అన్నావు ఎందుకంటే,
దీనులైన వారి మాట ఆయన ఆలకిస్తాడు కనుక. హల్లెలూయా. ఆయన ఎందుకు మహోన్నతుడు, ఆయన మాట గొప్పది, ఆయన మాట శక్తి గలది, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచు దేవుడు, ఆయన ఇశ్రాయేలు దేవుడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఎందుకంటారంటే ఆయన మాట్లాడగలిగిన దేవుడు, భక్తుల మాటను ఆలకించేవాడు. భక్తుల మాటను ఎట్లా చెప్పాలి? దేవుడు ఎలాంటి వాడు? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీ మాట నా మాట అంగీకరించగలవాడు. ఆమె చాలా మంది మన మాట అంగీకరించరు కదా, యాక్సెప్ట్ చేయరు, అసలు చాలా ఇదిగా ఉంటుంటారు. కానీ దేవుడు అలా కాదు. తన యందు భయభక్తులు గల మాట చిన్న బిడ్డ వలె ఆయన వింటాడు. హల్లెలూయా. ఒక తండ్రిలా వింటాడు, ఒక తల్లిలా వింటాడు, ఒక అన్నలా వింటాడు, ఒక సహోదరుడిలా వింటాడు, ఒక స్నేహితుడిలా వింటాడు, ఒక అన్నదమ్ముల్లా వింటాడు, ఓ బంధువులా వింటాడు. నీ తోబుట్టిలా కూడా ఆలకించి ఆ మాటను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధానికి వెళ్ళాలనిపిస్తే వారు దేవుని యుద్ధకి వెళ్ళి మొదలుపెట్టేవారట. ఎక్కడికి వెళ్ళేవారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళేవారట? అందరూ చెప్పండి, ఎక్కడికి వెళ్ళేవారట? అయ్యా, ఇక్కడి దాకా మమ్మల్ని నడిపించావు, ఇక్కడి దాకా మమ్మల్ని స్థిరపరిచావు, ఇక్కడి వరకు మాకు కన్నీ ఇచ్చావు, ఇక్కడి వరకు మమ్మల్ని ఆదుకున్నావు, ఇప్పటి వరకు మమ్మల్ని చూచావు. ఇప్పుడు ఇంకొక దేశం వచ్చింది, ఇప్పుడు ఇంకొక ప్రాంతం వచ్చింది, ఆ దేశానికి మేము వెళ్ళాలా వద్దా అని వీరు అడిగితే దేవుడు వారి మొర ఆలకించి నిశ్చయముగా మీకు ఆ దేశమును ఇస్తాను అంటే వీరికి కదిలేవారట. దేవునికి స్తోత్రం. అంటే వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? వారి మాటను దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నమ్మాలన్నమాట, నువ్వు నమ్మాలి, అప్పుడే నువ్వు జయిస్తావు. నోటి మాట చేత యుద్ధము యెహోవాదే, యెహోవా ఈరే, లేకపోతే దేవుడే చూచుకొను, యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం మాటతో కాదు. నీవు అడిగినది దేవుడు స్థిరపరుస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. హల్లెలూయా. ఎవరికి ఉండాలి విశ్వాసం? చెప్పండి, ఎవరికి ఉండాలి? నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రతి మాటను స్థిరపరుస్తాడు. అదే చెప్తున్నానుగా, ఆలస్యం అవుతుంది కానీ నీకు అన్యాయము చేయదు. అందులో నువ్వు నలగొట్టేది అవుతుంది, నీకు నేర్పించేది అవుతుంది, ప్రార్థన జీవితంలోకి తీసుకొచ్చేది అవుతుంది, వాక్యంలో ఎదగడానికి కావచ్చు, ప్రార్థనలో ఎదగడానికి కావచ్చు, దేవుని మందిరంలో ఉండడానికి కావచ్చు. నీ జీవితంలో దేవుడు ఏదైతే నేర్పాలనుకుంటున్నాడో అది నేర్పి నీ జీవితంలోకి ఇవ్వాల్సింది ఇస్తాడు. అంతేగాని దేవుడు దావీదుని రాజును చేయడానికి గొలియాతుని చంపినట్లే తీసుకెళ్లి రాజుని చేయలేదు. గొలియాతుని చంపాక దావీదుని దేవుడు సౌలుకి పట్టిన దయ్యాలను మొదలుపెట్టడానికి ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? సౌలు మీదకి అప్పుడప్పుడు దయ్యం వస్తుంటే ఆ దయ్యాన్ని వదలగొట్టడానికి ఒక ఆరాధకుడిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎలా నిలబెట్టుకోవడం? ముందు దేవుడు, నువ్వు గొలియాతుని చెప్పవరా, సమూయేలు వచ్చాడు, అభిషేకించాడు, 1 నెలల తర్వాత గొలియాతు వచ్చాడు, గొలియాతుని చంపాడు. డైరెక్ట్ తీసుకుని దేవుడు రాజుని చేయలేదు. ఏం చేసాడు తెలుసా? ఒక ఆరాధకుడిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆరాధకుడిగా మార్చాడు, ఒక యుద్ధ వీరుడిగా మార్చాడు, ఎక్కడికెళ్ళినా విజయాన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుడు తనను రాజుగా చేశాడు.